ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టులను మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాల నేతలు ఖండిస్తున్నారు. జర్నలిస్టులను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారు ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్టు చేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యంపై దాడి చేయడం అని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రశ్నలు అడగడమే నేరం అయితే మీడియా స్వేచ్ఛ ఎక్కడ ఉంది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. జర్నలిస్టులు నేరస్తులైతే కాదు, ప్రజల తరపున నిలిచే వాచ్ డాగ్స్ వాళ్ళు. భయపెట్టే రాజకీయాలకు ఇది నిదర్శనం. కనుక ఇప్పటికైనా ఈ ప్రభుత్వము అరెస్టు చేసినటువంటి జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని చెప్పని టీయూడబ్ల్యూజే ఐజేయు డిమాండ్ చేస్తుంది. రాజ్యాంగం ఇచ్చిన వ్యక్తి స్వేచ్ఛ భావ ప్రకటన హక్కులను ఉల్లంఘిస్తుంది ఈ ప్రభుత్వం. కావున అరెస్టులు నిజం ఆగదు. అరెస్టు చేసినంత మాత్రాన నిజం అనేటువంటిది ఆగదు. ప్రశ్నలు ఇంకా బలపడతాయి. తక్షణమే అరెస్టు చేసినటువంటి జర్నలిస్టులను విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీడియా స్వేచ్ఛను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది తప్ప ఇట్లా భయభ్రాంతులకు గురి చేసడం అనేటువంటిది ఈ ప్రభుత్వానికి పద్ధతి కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు హైదరాబాదులో ఎన్టీవీ రిపోర్టర్లను అర్ధరాత్రి ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేయడాన్ని శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ వంటి ఉన్నతమైనటువంటి ప్రజాస్వామ్య మూలస్తంభం తర్వాత ఉన్నటువంటి మీడియా పైన ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అనేటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నాము. వాళ్ళేమి చట్టబద్ధమైనటువంటి పద్ధతులలో ఉన్నటువంటి వ్యక్తులు, చట్టాన్ని అతిక్రమించి చేసినటువంటి పనులు ఏమీ లేవు. అటువంటి వారిని ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలికితీస్తున్నటువంటి వారిపైన ఇటువంటి చర్యలకు పాల్పడడం అనేటువంటిది భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టుగా తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి తక్షణమే అరెస్టు చేసినటువంటి ఎన్టీవీ రిపోర్టర్ని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీడియా పైన వచ్చిన గతంలో వాళ్ళు ఏదో ఇచ్చారని చెప్పి ఎన్టీవీ యాజమాన్యంలో ఉన్నటువంటి 3 విలేకరులను ఈరోజు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఏదైనా మీడియా మిత్రులను అరెస్ట్ చేయడం అది దుర్మార్గం. వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలి. దాంట్లో దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు తేల్చాలి తప్ప అరెస్టులు పండగ పూట అరెస్ట్ చేయడం ఇది తగిన చర్య కాదు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఇది ఉంటా ఉంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రశ్నించే హక్కు ఉంది. అది రాజ్యాంగబద్ధంగా ఉండాలి తప్ప అనైతికంగా ఉండకూడదు అనేది మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా తక్షణమే విడుదల చేయాలి. వాస్తవ పరిస్థితులు తెలుసుకొని చర్యలు తీసుకోవాలి.